లోతు గారి కుమార్తెలు. లోతు ఏం తప్పు చేశాడండి ఇక్కడ? లోతుదేమి తప్పు లేదు. అంటే వాళ్ళకి దైవ సంబంధమైన ప్రేమను చూపించలేకపోయాడు లోతు ఇక్కడ. వాళ్ళ మీద ఆ భక్తి పడలేదు. అందుకని వాళ్ళు ఆ మాటలు మాట్లాడుతున్నారు. అంతేకాకుండా వాళ్ళు ఏమంటున్నారంటే దేవుని మర్యాద కాదు, లోక మర్యాద చొప్పున. అంటే వాళ్ళు ఎక్కడున్నారని అర్థమైపోతుంది క్లియర్‌గా. లోకంలో ఉన్నారు. లోతుగారి కుమార్తెలు ఎక్కడున్నారు? లోకంలో ఉన్నారని మనకు క్లియర్‌గా తెలిసిపోతుంది. వాళ్ళు మాట్లాడుతున్నారు. అంతేగాని లోతుగారు తప్పు చేసినట్టు కాదు ఇక్కడ. లోతుగారికి ఏం తెలియకుండానే ద్రాక్షారసం త్రాగించారు. అక్క తర్వాత తన చెల్లి ఇద్దరు లోతుగారితో సేనిస్తారు. కానీ వాళ్ళు ఎప్పుడు వచ్చింది ఎప్పుడు వెళ్ళిపోయింది కూడా లోతుగారికి తెలియదు. అంటే తప్పెవరిదండి ఇక్కడ? లోతుగారిదా కుమార్తెలదా? లోతుగారిది కాదండి, వాళ్ళ కుమార్తెలది తప్పు. కానీ ఇది తెలియకుండా ఏం మాట్లాడుతున్నారంటే లోతు నీతిమంతుడు అంటున్నారు కదా. నీతిమంతుడు ఎక్కడవుతాడు? కుమార్తెలతో సేనించాడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. కానీ తర్వాత ఇంకో మాట దేవుడు ఏమి రాయించాడండి? 2వ రాజుల గ్రంథము 17వ అధ్యాయం 26వ వచనం చూడండి. వీళ్ళు లోతుగారి కుమార్తెలు లోక మర్యాదను అనుసరించారు కదా, దేవుని మర్యాదను వదిలిపెట్టేశారండి. అందుకే దేవుడు ఒక శాసనం రాయించాడు చూడండి. ఒక మాట చెప్తున్నాడు, దేవుని మర్యాద తెలియనందున సింహములు వారిని చంపెను. 2వ రాజుల గ్రంథము 17వ అధ్యాయం 26వ వచనం అండి. దేవుని మర్యాద తెలియనందున ఏం చేసినాయి అంట? వారిని సింహములు చంపినాయి అంట. లోతు కుమార్తెలు ఎవరి మర్యాదను అనుసరించారు? లోక మర్యాదను అనుసరించారు. దేవుని మర్యాదను వదిలిపెట్టేశారు. కనుక దేవుని మర్యాదను పాటించకని వారిని ఎవరు చంపేసినాయి? సింహాలు చంపేసినాయి. చూసారండి ఎంత భయంకరమైన పనిష్మెంటో. కనుక వీళ్ళు ఏం చేశారు? లోక మర్యాదను అనుసరించి లోతుగారితో సేనించారు. అంతేకాని దేవుని మర్యాదను పక్కన పెట్టేశారండి. కానీ లోతుగారు ఎలాంటి వాడండి? నీతిమంతుడు. 2వ పేతురు పత్రికలో ఉండిద్ది కదా. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో కదండి. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడైన లోతు. ఎలాంటి వాడండి లోతుగారు? నీతిమంతుడు. నీతిమంతుడని దేవుడే రాయించాడండి. ఒకవేళ లోతు తప్పు చేస్తే దేవుడు ఎందుకు రాయిస్తాడు అక్కడ? దేవుడే రాయించాడు కదండి, నీతిమంతుడైన లోతు. కానీ ఇక్కడ తప్పు చేసింది లోతు కుమార్తెలు, అంతేగాని లోతుగారు కాదు. మరి వాళ్ళు తప్పు చేశారు కదా, తండ్రితో సేనించడం తప్పే, మరి ఎందుకు రాయించాడు? అలాంటి తప్పు మరలా జరగకూడదని రాయించాడు. అలాంటి తప్పు మళ్ళా ఈ ప్రపంచంలో ఎవరు చెయ్యకూడదని. అంతేకాని తండ్రితో సేనించవచ్చు అని చెప్పేసి దేవుడు రాయించలేదండి ఇక్కడ. మంచి చేసినా చెడు చేసినా ప్రతి ఒక్కటి బైబిల్ గ్రంథంలో ఎందుకు రాయించాడు అంటే మనకు బుద్ధి కలగటానికి, అవి చూసి మనం నేర్చుకోవడానికి దానికోసం రాయించాడు. ఈ రీతిగా ఆలోచించాలి. కానీ వాళ్ళు ఎప్పుడు వక్రంగా ఆలోచిస్తున్నారు కనుకనే బైబిల్లో అశ్లీలత ఉందని చెప్పేసి మాట్లాడుతున్నారు. కనుక ఇప్పుడు ఇక్కడ తప్పు ఎవరిదండి? లోతుగారిదా కుమార్తెలదా? కుమార్తెలది తప్పు. అంటే లోతు ఎవరు? నీతిమంతుడు. అంటే వీళ్ళు ఈ ఒక్క మాటనే పట్టుకున్నారు కానీ తర్వాత వచనాల్ని చదవలేదు. వాళ్ళు లోక మర్యాదను అనుసరించి తప్పు చేశారు కనుకనే ఆ రీతిగా అయిపోయారు. కనుక ఇక్కడ తప్పు అనేది మాత్రం లోతుగారిది కాదు. ఈ వచనాలన్నీ వాళ్ళు చదవక అజ్ఞానంగా మాట్లాడుతున్నారు. ఇంకొక సందర్భం చూసినట్లయితే ఆదికాండము 20వ అధ్యాయము 12వ వచనం అండి. ఆదికాండము 20వ అధ్యాయము 12వ వచనం. ఈ సందర్భంలో చూసినట్లయితే, అంతేకాక ఆమె నా చెల్లెలను మాట నిజమే, ఆమె నా తండ్రి కుమార్తె కానీ తల్లి కుమార్తె కాదు, ఆమె నాకు భార్య అయినది. ఇక్కడ అబ్రహాము గారు మాట్లాడుతున్నారు శారా గురించి. ఏమంటున్నారు? ఆమె నా చెల్లెలను మాట నిజమే, ఆమె నా తండ్రి కుమార్తె కానీ తల్లి కుమార్తె కాదు, ఆమె నాకు భార్య అయినది. నిజంగా ఈ మాటను చూసినట్లయితే అబ్రహాము గారు నిజంగానే చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడు. అంటే అన్నా చెల్లెళ్ళు పెళ్లి చేసుకోవచ్చా అని మాట్లాడుతున్నారండి ఈ సందర్భాన్ని చూపించి. లోకంలో అన్నా చెల్లెళ్ళు పెళ్లి చేసుకోవచ్చు, తప్పులేదు. ఎందుకంటే మీ బైబిల్ గ్రంథమే చెప్తుంది కదా. అబ్రహాము గారే క్లియర్గా చెప్తున్నాడు, ఆమె నా చెల్లెలను మాట నిజమే కానీ నాకు భార్య అయిందని అంటున్నాడు. ఇది ఎక్కడండి? దీన్ని చూపించి మాట్లాడుతున్నారు. అంటే అన్నా చెల్లెళ్ళు అనే బంధం అనేది కరెక్టే అని చెప్పేసి మాట్లాడుతున్నారండి. కానీ ఇక్కడ అబ్రహాం గారు ఇంకొక మాట అన్నాడు, నా తండ్రి కుమార్తె కానీ నా తల్లి కుమార్తె కాదు. తండ్రి కుమార్తెనంట కానీ తల్లి కుమార్తె కాదంట. అంటే అబ్రహాము గారి తల్లికి పుట్టలేదు శారా.
ఆ మాట చెప్తున్నాడు. ఆ మాట అసలు ఎందుకు చెప్తున్నాడు అనంటే, ఆదికాండం 20వ అధ్యాయం 2వ వచనంలో ఉండి చూడండి. గెరారు రాజైన అబీమెలెకు శారాను పిలిపించి తన ఇంట చేర్చుకొనెను. ఇక్కడ గెరారు రాజైన అబీమెలెకు శారాను పిలిపించి తన ఇంట చేర్చుకున్నాడండి. తన ఇంట చేర్చుకున్నందుకు అబ్రహాము గారు నా చెల్లెలు అని చెప్తున్నాడు. అందుకని నా తండ్రి కుమార్తె కానీ నా తల్లి కుమార్తె కాదని అక్కడ నిజం బయటపెట్టి చెప్తున్నాడు. అసలు అబ్రహాము గారి తండ్రి ఎవరండి? అబ్రహాము గారి తండ్రి తెరహు కదా. తెరహు అబ్రహాము గారి తండ్రి గురించి ఉంది కానీ తల్లి గురించి పేరు రాయబడలేదు అక్కడ. తెరహు అంటే అబ్రహాము గారు తండ్రి కుమార్తె అన్నాడు కానీ తల్లి కుమార్తె కాదు అన్నాడు. అంటే తెరహు భార్య అబ్రహాము గారి తల్లి, కానీ తల్లి కుమార్తె కాదు అన్నాడు. అంటే ఒకవేళ అబ్రహాము గారు ఇంకొక పెళ్లి చేసుకుని ఉండొచ్చు, ఒకవేళ ఆమెకు పుట్టి ఉండొచ్చు కదా. అంటే అదే తెరాహు ముందు భార్య కొడుకు అబ్రహాము గారు, తర్వాత ఇంకొక ఆమెను చేసుకుని ఉండొచ్చు ఒకవేళ, తెలియదు మనకు, అది బైబిల్ గ్రంథంలో రాయించలేదు ఇక్కడ. అంటే అందుకని చెప్తున్నాడు నా తండ్రి కుమార్తె కానీ తల్లి కుమార్తె కాదు అని అంటున్నాడు. ఎందుకు ఆ మాట చెప్తున్నాడు